వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. సామాన్య ప్రజలు న్యాయవాదుల సమస్యలు చట్టసభల్లో చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శెట్టిబత్తుల రాజబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రాంగణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రచారాన్ని చేపట్టారు. న్యాయవాదులు తనకు సహకరించి తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు 1కి వేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల ప్రచారంలో న్యాయవాదులు నక్కా వెంకటరత్నం రాజు, కొల్లాపు వేణు, ఏ ఆనంద్ కుమార్, కాకరాల ప్రకాష్, వై భవానీ ప్రసాద్, బడుగు సత్యబాబు, పరమటం గణేశ్వరరావు, కె రమేష్, పురంశెట్టి రమేష్, డి అమ్ములు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీకి ప్రముఖ న్యాయవాది కంటే ముందు, రాజకీయ నాయకుడి కంటే ముందు మరి ఉద్యమాల నుంచి వచ్చిన ఉద్యమకారుడు శెట్టిబత్తుల రాజబాబు అన్న రాజమండ్రి వచ్చి మరి ఎలక్షన్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన తరఫున మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ఎమ్మెల్సీ అనగానే ఈరోజు ఎమ్మెల్సీ కానీ లేకపోతే ఎంపీ, రాజ్యసభ ఈ మెంబర్స్కి మనకు తెలుసు కోటీశ్వరులు తప్పిస్తే సామాన్యులకి అవకాశం ఉండలేదు. ఈ కోటీశ్వరులు ఈ చట్టసభల్లోకి వెళ్ళి మరి వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి తప్పిస్తే సమస్యల్ని లేవనెత్తే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యమాల నుంచి వచ్చి సామాన్యుల గొంతు విప్పుతున్నటువంటి రాజబాబు లాంటి వ్యక్తుల్ని మన ఎమ్మెల్సీకి ఎన్నుకుంటే సామాన్యులకి కొంచెం వారికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి సామాన్యులకి ఓటు ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి ప్రధాన కోర్టు సముదాయాల్లో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం నిర్వహించడం జరిగింది. మా సహచర న్యాయవాదుల్ని, సీనియర్ న్యాయవాదుల్ని, పెద్దలందరినీ కూడా కలిశాను. ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక న్యాయవాదిగా కూడా మీ అందరి నైతిక మద్దతు తెలియజేయాలని కోరడంతో ప్రతి ఒక్కరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మరి సహచర న్యాయవాదులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మాటిస్తా ఉన్నాను, మీ నమ్మకానికి మరి నిలబడతాను. సామాన్య మానవుల గళంలో శాసనసభలో నేను వినిపిస్తానని చెప్పి రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యదర్శి గారికి, అదేవిధంగా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి కోరుకుంటా ఉన్నాను, మీ అందరి సహకారం కావాలి. ఒక న్యాయవాదిగా మరి సామాన్య ప్రజల సమస్యలను, న్యాయవాదుల సమస్యలను, ప్రతి ఒక్కరు సమస్యలను మరి ప్రశ్నించడానికి, అడగడానికి, పరిష్కారం కనుగొనడానికి శాసన మండలికి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జరగబోయే శాసన మండలి ఎన్నికలలో నన్ను గెలిపించాల్సిందిగా నా సహచర న్యాయవాదులందరినీ కూడా, ముఖ్యంగా రాజమండ్రి కోర్టు ప్రాంగణంలో కలిసినటువంటి న్యాయవాదులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను.